ఫ్రీడ్ అనే ఫంక్షన్ ని ఫ్రైట్ అనే ఫంక్షన్ ఎలా ఉపయోగిస్తున్నాము, బ్లాక్ ఆఫ్ డేటాని మనము ఎన్ని రకాలుగా మనం రాసుకోవచ్చు అనే దాన్ని చూడడానికి చిన్న ప్రోగ్రామ్ ఇది. సో నేను ఏం చేశానంటే ఒక నెంబర్ ఆఫ్ ఇంటీజర్ వాల్యూస్ ని తీసుకున్నాను. ఇక్కడ నేను సమ్ 10, 20, 30, 40, 50 అనే ఇంటీజర్ వాల్యూస్ ని తీసుకోవడం జరిగింది. సో ఒక ఇంటీజర్ వాల్యూస్ ని డైరెక్ట్ గా తీసుకున్న తర్వాత ఆ ఇంటీజర్ వాల్యూస్ మొత్తాన్ని కూడా ఒక ఫైల్లోకి నేను రాస్తున్నాను. ఎంటర్ ద ఫైల్ నేమ్, సంథింగ్ ఒక ఫైల్ నేమ్ ఎంటర్ చేస్తాను. ఎంటర్ ది నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్ దట్ యూ నీడ్ టు స్టోర్. ఓకే, సో 5 ఇంటీజర్ వాల్యూస్ నేను స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. సో 5 అనేది ఇస్తాను నేను. దెన్ ఎఫ్ ఓపెన్ ఆఫ్ ఫైల్ నేమ్ కామా WB. సో అంటే ఇది బైనరీ మోడ్ లో మాత్రమే నేను చేస్తున్నాను ఇక్కడ నేను. సో మీరు చూసినట్టయితే ఎఫ్ రైట్ ఆఫ్, మరి ఏ బల్క్ ఆఫ్ డేటా ఎక్కడ ఉంది, నాకు ఎరేలో ఉంది కాబట్టి ఏ అనే ఎరే నేను పిలుచుకోవడం జరిగింది. మరి దాని సైజ్ ఆఫ్ ఇంట్ అనే దాన్ని తీసుకోవడం జరుగుతుంది. n నెంబర్ ఆఫ్ బైట్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ బైట్స్ ను ఇంటీజర్ బైట్స్ ను తీసుకోవాలనుకుంటున్నావు అంటే 5 బైట్స్ ని తీసుకోవాలనుకుంటున్నాను. 5 into size which is nothing but 2. Let us assume like integer size of integer is 2 and n number of bytes అంటే ఎన్ని బైట్స్ ని తీసుకుంటున్నాను 5. 5 into 2 10 బైట్స్ నేను బల్క్ ఆఫ్ డేటా నేను రాయాలనుకుంటున్నాను కాబట్టి ఏ ఫైల్లోకి రాయాలనుకుంటున్నాం FP అనే పాయింట్ ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దెన్ ఐ సెడ్ దట్ ఎఫ్ ఓపెన్ ఆఫ్ రాసేసిన తర్వాత రీడ్ మోడ్ లో బైనరీ ఫార్మాట్ లో ఓపెన్ చేశాను నేను. రీడ్ బైనరీ మోడ్ RB అనే దాంట్లోకి ఓపెన్ చేసిన తర్వాత రీడ్ చేయడం జరుగుతుంది. సేమ్ అదే సింటాక్స్ తోటి ఎఫ్ రీడ్ ఆఫ్ ఏ కామా సైజ్ ఆఫ్ ఇంట్ n 5 బైట్స్ నేను రీడ్ చేసుకుంటాను కాబట్టి ఆ ఫైల్ పాయింటర్ లో ఉన్న వాల్యూస్ ని రీడ్ చేసుకోవడం జరుగుతుంది. ఫర్ i is equal to 0, i less than n, i plus plus. సో సింపుల్ గా ఏం చేస్తాను, దాని ఇంటీజర్ వాల్యూస్ ని printf%d a of i అనే దాన్ని డిస్ప్లే చేసుకున్నట్టయితే నాకు f క్లోజ్ ఆఫ్ FP అనే దాని ద్వారా మనం చేసుకోవచ్చు. తీసుకున్నట్టయితే ఎంటర్ ది నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్ సంథింగ్ 5 అనుకుందాం. సో 10, 20, 30, 40, 50 అనే వాల్యూస్ మొత్తం అన్ని కూడా అరేలో ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా ఎందులో స్టోర్ చేసేది నేను test.txt అనే దాంట్లోకి స్టోర్ చేస్తుంది. ఓకే, సో ఫైల్లో ఉన్న కంటెంట్ మొత్తాన్ని కూడా నేను చూపించడం జరుగుతుంది. యూ కెన్ ఏబుల్ టు సీ దాట్ మాన్యువల్లీ ఆల్సో. యూ కెన్ సీ దట్ సారీ I'll show you that text అనేది టెస్ట్ అనే దాంట్లోకి ఏం క్రియేట్ అయింది అనేది you will see that right now. So whether integer values has been created or not, we will check it out. See, this is what the text file that was been created, right? So binary format లో ఉంది కాబట్టి అది మనకి 1s and 0s format లో మనకి ఈ రకంగా చూపించడం జరుగుతుంది bin file కాబట్టి. Okay, so this is how that files was being stored into the using అంటే బల్క్ ఆఫ్ డేటాని మనం fread ద్వారా కానీ fread fwrite అనే ఫంక్షన్స్ ద్వారా మనం fwrite అనే ఫంక్షన్ ద్వారా స్టోర్ చేసుకుంటాము ఒక ఫైల్లోకి కంటెంట్ ని ఇంటీజర్ వాల్యూస్ ని కానీ లేకపోతే స్ట్రక్ట్ అనే దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు బల్క్ ఆఫ్ డేటాని. ఓకే, స్ట్రక్చర్ ద్వారా క్రియేట్ అయిన వాల్యూ డేటాని కూడా యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకొని దాన్ని స్టోర్ చేసిన తర్వాత దాన్ని వీ కెన్ ఏబుల్ టు రీడ్ ఇట్ లైక్ దిస్. దిస్ ఇస్ వాట్ హౌ ద సింటాక్స్ ఇస్ గోయింగ్ టు వర్క్. ఓకే, సో దిస్ ఇస్ హౌ. అండ్ వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ topic that you need to miss it out here is command line arguments. What is the meaning of command line arguments? But command line arguments అనేది ఏంటి అని అన్నట్టయితే, సో ఈ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనేది మనము మాక్సిమము ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటంటే ఒక అవుట్పుట్ స్క్రీన్ నుంచి ఇచ్చిన వాల్యూస్ ని కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఇచ్చిన వాల్యూస్ ని we can able to passing the values from the command prompt is nothing but the DOS screen అన్నమాట. ఓకే, ఈ DOS screen నుంచి పంపించిన వాల్యూస్ ని మనము తీసుకోవచ్చు. తీసుకున్న పద్ధతిని ఒక మెయిన్ ఫంక్షన్ లోకి తీసుకుంటాం. తీసుకున్న దాన్ని ఎలా స్టోర్ చేసుకుంటున్నాము, ఏం చేస్తున్నాం అనేది చూద్దాం. సో ఫైల్ cmd, what is that file name? The file name here is
So file, right, file char cmd, right. So the file name here is file char. Okay, let us see now. File char, right, this is what the file name. See, command line arguments anamata. Ikkada command line, what is the meaning of command line arguments is here is the values that we are going to be passing in through the command lines. You're going to passing the values from the command lines using that will invoke the main function, which will invoke the main function, and to store those kind of values in the format of string of arrays. Okay, so let us see the values which are passing from the command line is called as command line arguments. ఎప్పుడైతే ఒక కమాండ్ లైన్ నుంచి, కమాండ్ ఈస్ నథింగ్ బట్ సిఎండి, ఓకే, ఎంఎస్ డాస్ అని చెప్పేసి పిలవచ్చు. సో వీటిలన్నింటినీ కూడా ఓకే డాస్ ప్రాంప్ట్ నుంచి ఏదైతే మనం చూస్తాం అనమాట. కానీ ఇక్కడ సింటాక్స్ మాత్రం మ్యాండేటరీ థింగ్ ఏంటంటే వైడ్ మెయిన్ ఆఫ్. ఇప్పుడు దాకా మనం మెయిన్ ఫంక్షన్ లో సింపుల్ గా మనం ఏం చెక్ చేయలేదు, ఇప్పుడు దాకా మనం ఏం పాస్ చేయలేదు పారామీటర్స్ ని. ఇక్కడ మాత్రం ఇంట్ ఆర్గ్ క్యార్ ఆర్గ్ వి ఆఫ్ అనే దాన్ని మనం రెండట్లని పారామీటర్స్ ని మనం పాస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ పాస్ చేసిన పారామీటర్స్ ద్వారా మనకి ఈ పాస్ చేసిన పారామీటర్స్ ద్వారా సో క్యార్ ఆర్గ్ వి ఆఫ్ అని చెప్పేసి పాస్ చేస్తున్నాం. పాస్ చేసిన తర్వాత ఇంట్ ఆర్గ్ సి అనే దాని ద్వారా ఇది ఏం చేస్తుందంటే ఆ కమాండ్ లైన్ లో పాస్ చేసిన ఇన్పుట్ వాల్యూస్ ఎన్నైతే ఉన్నాయో వాటి యొక్క కౌంట్ తీసుకొని వస్తుంది. సో నెక్స్ట్ రెండోది ఆర్గ్ వి ఆఫ్ అనేది ఏం చేస్తుందంటే ఇచ్చిన ప్రతి వాల్యూని కూడా ఒక స్ట్రింగ్ ఆఫ్ ఎరే రూపంలో స్టోర్ చేసుకుంటూ వస్తుంది మనకి. అంటే స్ట్రింగ్ ఆర్గ్ వి ఆఫ్ 0లో సంథింగ్ ఫస్ట్ వాల్యూ, స్ట్రింగ్ ఆర్గ్ వి ఆఫ్ 2లో సెకండ్ వాల్యూ, స్ట్రింగ్ ఆర్గ్ వి ఆఫ్ 3లో థర్డ్ వాల్యూ, ఇలా స్టోర్ చేసుకుంటా మనకి, అంటే ఆర్గ్ వి ఆఫ్ 2లో థర్డ్ వాల్యూ స్టోర్ చేసుకుంటూ వస్తుంది మనకి. అంటే చెప్పాలంటే ఎరే ఆఫ్ స్ట్రింగ్స్ కాన్సెప్ట్ ప్రకారం తీసుకోవచ్చు మనం దీన్ని. ఓకే, దెన్ ఫైల్ ఎఫ్పి. సో క్యారెక్టర్ ని కౌంట్ చేసుకోవాలి కాబట్టి, అంటే ఒక కమాండ్ ఒక దాంట్లోకి ఇచ్చిన తర్వాత మనము ఒక క్యారెక్టర్ ని తీసుకోవడం జరుగుతుంది కాబట్టి, సో రైట్, సో character count తీసుకోవాలి. For that purpose we had been taken one of the variable which is nothing but char count is equal to 0. So if arg c is not equal to 3, అంటే 3 వాల్యూస్ కనుక నువ్వు ఇచ్చే వాల్యూస్ 3 వాల్యూస్ లేకపోతే then what we said man invalid usage. అంటే ఎగ్జాంపుల్ గా ఎలా వస్తుందంటే మనం దాంట్లో ఫస్ట్ ఫైల్ నేమ్ డాట్ exe అనేది ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఆ ఫైల్ నేమ్ ఏంటని చెప్తాము, దానికి సంబంధించిన క్యారెక్టర్ ఏంటో కూడా చెప్తాం మనం. అంటే 3 వాల్యూస్ ని మనం పాస్ చేస్తాం. కంపల్సరీ .exe ఫైల్ ఉండాలి. ఆ ఫైల్ నేమ్ ఏంటనేది ఇక్కడ నా ఫైల్ నేమ్ ఫైల్ క్యార్ సిఎండి అనేది నా ఫైల్ నేమ్. ఓకే, సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాము. కంపైల్ చేసిన తర్వాత నాకు ఒక .exe ఫైల్ క్రియేట్ అవుతుంది. ఏం పేరుతోటి FILECHARCMD అనే దాంతో మనం ఇండికేట్ చేస్తాం ఇక్కడ. సో we can able to indicate with that one. So using that function we can able to, if not passing with 3 values then we are unable to go for running the program. So f open అనే ఫంక్షన్ ద్వారా arg v of 1 అనే దాంట్లోకి మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఫైల్ నేమ్ వస్తుంది. సో దాన్ని రైట్ మోడ్ లో ఓపెన్ చేసాం. ఆ రైట్ మోడ్ లో ఓపెన్ చేసిన దాన్ని ఏం చేస్తున్నాం, ఇక్కడ కంటెంట్ రాస్తున్నాం. రాసిన తర్వాత then we are going to be open that file in the read mode and start reading the character by character. దాని ఫంక్షన్ మాత్రం ఏం చేస్తున్నామంటే AR స్టార్ ఆర్గ్ వి ఆఫ్ 2 అనే ఫంక్షన్, ఒక ప్రీ డిఫైన్ ఫంక్షన్ ద్వారా మనం ఏం చేస్తామంటే క్యారెక్టర్ బై క్యారెక్టర్ ని కంపారిజన్ చేసుకుంటూ వెళ్తున్నాం. సిహెచ్ అనే వేరియబుల్లో ఆల్రెడీ నేను ఈ అనే వేరియబుల్ వాల్యూని ఇచ్చినట్టయితే అది ఎన్నిసార్లు రిపీట్ అయిందో ఐఎమ్ టేకింగ్ అకౌంట్ ఆఫ్ ఇట్. ఓకే, సో దిస్ ఈస్ హౌ దట్ థింగ్ విల్ బి హ్యాపెన్. See, first one I'm going to compiling this program, and the second one I'm going to run this program also. That means so that it has to be created with some exe file. Okay, మరి ఇక్కడ నుంచి ఫైల్
ఐఎమ్ గోయింగ్ ఫర్ ద డాష్ షెల్. డాష్ షెల్ లోకి వెళ్ళిన తర్వాత సో FILE ఫైల్ CHARCMD.exe అనే ఫైల్ ఇచ్చిన తర్వాత దెన్ ఒక రన్ చేసావు కాబట్టి ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ ఫైల్ క్రియేట్ అవుతుంది దానికి. ఆ exe ఫైల్ క్రియేట్ అయిన తర్వాత దెన్ ఐఎమ్ గోయింగ్ టు సేయింగ్ దాట్ something you want to create some kind of some test1.txt అనే ఫైల్ ని క్రియేట్ చేశాను. దాంట్లో ఈ అనే క్యారెక్టర్ అందులో ఎంటర్ చేసిన కంటెంట్ లో ఈ అనే క్యారెక్టర్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో దాన్ని కౌంట్ తీసుకురావాలి. సో దట్ ఈస్ వాట్ మై ప్రోగ్రామ్ ఈజ్. సో లెట్ us say ఫస్ట్ వన్ ఏమని చెప్పాడు, test1.txt అనే ఫైల్ ని క్రియేట్ చేయమని చెప్పాం. అవునా, దాంట్లోకి ఏం చేశాను, వెల్కమ్ టు GRIET అనే దాన్ని ఎంటర్ చేసి ఏం చేయమన్నాడు, ఎక్కడన్నా మ్యాటర్ ఆగిపోవాలనుకున్నట్టయితే రాసిన టెక్స్ట్ మెసేజ్ ఆగిపోవాలనుకున్నట్టయితే వాట్ వీ హ్యావ్ టు టైప్ @ సింబల్ ని టైప్ చేయాలి. సో ఐఎమ్ జస్ట్ టైప్ ద @ సింబల్ అండ్ ఐఎమ్ స్టార్ట్ గివింగ్ ద క్లిక్ ఆఫ్ ఎంటర్. Once I entered that, then immediately what it says, man, the character E occurred 3 times. అంటే వెల్కమ్ టు GRIT అనే దాంట్లో ఎన్నిసార్లు ఈ అనే క్యారెక్టర్ అక్కర్ అయింది చెక్ చేయండి ఒకసారి. WE, okay, 1 and COME 2 and to GRIE, right, 3. So 3 times the character was been occurred.